వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ కంటిన్యూస్. శశి భయ్య, భయ్యా హౌ ఆర్ యూ? నీ దయ భయ్యా. ఏమైంది ఇంతకీ? హాస్పిటల్ అయినాయో ఏంది కథ? ఏమైంది? ఏముంటుంది చెప్పు, చిన్న విషయం కూడా లైఫ్లో అప్పుడప్పుడు దెబ్బ నాకు తెలిసి నేను ఇంజెక్షన్ ఇప్పించుకొని ట్యాబ్లెట్ వేసుకుని కూడా ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదు. నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా. నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను ఆలోచిస్తుండే ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు అడ్మిట్ అయినాను. 7th క్లాస్లో అడ్మిట్ అయినా. 7th క్లాస్ నుంచి ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 years అవుతుంది ఇప్పుడు అడ్మిట్ అయినా. ఇప్పుడు కూడా చిన్న రీజన్ అది నవ్వొస్తుంది అందరు, కానీ బట్ ఇట్ వాస్ పెయిన్ఫుల్. నాకు కూడా అర్థం కాలేదు. ఇక సర్లే వాడు కూడా ఏమన్నంటే అడ్మిట్ కా నువ్వు అని అంటే అడ్మిట్ అయినా. నేను చెప్తాను నీకు ఏమైందో. నువ్వు గాజు పెంకు తొక్కిన తర్వాత నువ్వు తీసుకోలేదు, సరేలే అని వదిలేసిన 2 రోజులు. అది యాక్చువల్లీ గాజు పెంక్ అంటే పెద్దగా లేకుండా చాలా మైన్యూట్గా ఉండే. నేను కూడా ఏమనుకున్నా మైన్యూట్లో సర్లే వెళ్ళిపోతుందిలే అని అనుకున్నాను. ఎందుకంటే అది ఎంత మైన్యూట్ ఉందంటే కనిపిస్తలేదు. ఇప్పుడు మనకు పెద్ద గాజు పెంక పెట్టుకున్నాం, చాలా మైన్యూట్గా ఉండే, చాలా చిన్నగా ఉండే. ఐ గెస్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ 0.05 mm కూడా ఉందో లేదో నాకు డౌటే, అంత చిన్నగా ఉండేది. కానీ దాన్ని ఇగ్నోర్ చేసిన. అందుకోసం మన వాళ్ళు చెప్తారబ్బా, అంటే ఇట్లా అయినప్పుడు ఇమ్మీడియట్గా టెటనస్ టీటీ తీసుకోమంటారు కదా. అయితే నేను అది ఏం చేసిన అంటే నెక్స్ట్ డే టీటీ తీసుకోమని చెప్పింది. నేను డాక్టర్కి నేను ఇంతవరకు ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోలేదు, అసలు నాకు ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ అనేది తీసుకోవడం ఇష్టం ఉండదు, మీరు చెప్పండి వాట్ యూ థింక్. ఎందుకంటే ఇప్పుడు నేను టెటనస్ వేసుకున్నాను అనుకో, అన్నోయింగ్లీ ఐఎమ్ మేకింగ్ మై బాడీ టు అండర్స్టాండ్ దట్ నీకు ఏమైనా అయితే నువ్వు ఇట్లాంటి వ్యాక్సిన్ వేసుకోవాలి అని చెప్పేసి నేను చేస్తున్నామో నాకు అనిపించింది. యూజువల్లీ మనం వ్యాక్సిన్స్లో అదే నేర్చుకుంటాం కదా. వ్యాక్సిన్స్లో ఏమైనా చేస్తుంటే యుల్ మేక్ యువర్ బాడీ, ఇప్పుడు నీకు దగ్గర ఇమ్యూనిటీ లేదు, టెటనస్ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది అన్నట్టు. నాకేమన్నానంటే లేదు, నా బాడీలో ఇన్బిల్ట్ ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే నువ్వు జనరేట్ చేసుకోవాలి. టెటనస్ ఎక్స్టర్నల్ ఇమ్యూనిటీ నేను అదంటారు తెలుసు కదా ఇమ్యూనిటీస్లో, ఎక్స్టీరియల్ ఇంటర్నల్ ఇమ్యూనిటీస్లని. ఐ వాజ్ నాట్ రెడీ టు టేక్ దట్. ఐ ఫెల్ లైక్ అదే బాడీ బిల్డ్ చేసుకోవాలి అనుకుని మేడం చెప్పిన డాక్టర్కి పోయినప్పుడు, మ్యామ్ ఐఎమ్ ఫీలింగ్ దిస్ వే అంటే చూడండి మీ ఇష్టం అని ఉన్నది. నిజంగా తిట్టలే. షీ సెడ్ ఇట్స్ యువర్ కాల్ అండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా, ఎందుకంటే సివిఆర్ హియర్ టు గైడ్ అంటే. నేను మళ్ళీ 2nd డేనో 3rd డేనో పోయి ఆ రోజు టెటన్స్ తీసుకోలే. దాని తర్వాత 2nd డే నడుస్తున్నా అనిపిస్తుంది, చిప్పటి అనిపిస్తుంది. మళ్ళీ 3rd డే కూడా నడుస్తున్నా. 4th డే ఏమైందంటే దానిలో నొప్పి లేస్తుంది, నడవలేకపోయినా. నాకు ఏదో తేడా ఉంది ఏంది అని అనిపించి రాత్రి లోకల్ ఏదో చిన్న డాక్టర్ ఉంటే ఇట్లా గుచ్చుకుంది, మీరేమో తీయగలుగుతారా అని చెప్పి పోతే ఓకే ట్రై చేస్తాము అంటే ఏదో చిన్నగా బ్లేడ్ పెట్టి తీస్తూ ఉన్నది. పస్ వెళ్ళింది. ఆ షీ ట్రైడ్ ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour 1.5 hours. అయితే పస్ వచ్చింది. పస్ రాగానే నాకు అరే ఇంద్రాబాయి పస్ వచ్చింది, ఏంది ఏం నడుస్తుంది అని అనిపించింది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ నేను పాత డాక్టర్ సిజిహెచ్ఎస్లో గవర్నమెంట్ డాక్టర్ చూపించుకున్నాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యామ్ దిస్ హౌస్ టర్న్ అవుట్ దిస్ వే అంటే దెన్ షీజ్ లైక్ నువ్వు ఇప్పుడు నేను టెటనస్ తీసుకోవాలంటే ఇక అది ఎప్పుడైనా ఫస్ట్ లెసన్ నేర్చుకుంది ఏంటంటే లెర్నింగ్ కంటిన్యూస్. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎప్పుడైతే ఏమన్నా రస్ట్ కానీ ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్స్ విత్ ఇన్ 24 hours. టెటనస్ ఏమన్నా అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ 24 hours. నౌ ఇఫ్ యూ టేక్ ఆల్సో ఇట్ డజంట్ మేక్స్ ఎనీ సెన్స్ అని అన్నది. అవునా? ఈవెన్ నువ్వు బండి మీద పడతావు కదా, బండి మీద పడ్డప్పుడు మన మోకాళ్ళు రాసుకుపోతాయి కదా, అప్పుడు టీటీ తీసుకోవాలంటే. నేను మొన్న పడ్డప్పుడు ఒకసారి అడిగితే వాళ్ళు తీసుకోమని. ఎందుకంటే నువ్వు బండి మీద పడ్డప్పుడు, రోడ్డు మీద పడ్డప్పుడు చిన్న గాజు పెంకులు, మొలలు, మేకులు అవి ఉంటాయి, కనబడవు మనకు, అవి గుచ్చుకుంటాయి అంట. సో అది సబ్స్క్రైబర్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే పడినప్పుడు 24 hours లోపలే టీటీ తీసుకొని, if you are not taking it 24 hours action, it will turn out violent like it has happened to me. గట్టిగానే అయింది. మనం చెప్పని ఉదయం జరిగింది. అయితే దాన్ని లైక్ నేను ఇంకా నాకు మెడికవర్కి వెళ్తాను, రిఫరెన్స్ రాసి ఉండంటే ఇక్కడ మా డాక్టర్ రాసిస్తే వెంట టు మెడికల్ వాళ్ళు అక్కడ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్ చెప్తే సీన్ స్కానింగ్ చేసిండు, ఎక్స్రే చేసిండు. చలో మనం చిన్నగా మార్కింగ్ చేసి చిన్న జనరల్ సర్జరీ చేస్తాము మనము, దాని మెల్ల నీకు అనెస్థీషియా ఇచ్చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయారు. దీనికి ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి 6-7 డాక్టర్స్ ఉండే, 3 అనెస్థీషియా స్పెషలిస్ట్ ఉండే. ఒకళ్ళు స్కానింగ్ చేస్తారు, అనెస్థీషియా ఏడు ఇవ్వాలని. అరే నేను ఏం చేసిన పాపం రా, మీకు ఏం పాపం చేసినా ఇది తెప్పించుకున్నాను అనుకున్నా. దెన్ అనెస్థీషియా ఇచ్చారు. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత అనదర్ 3 doctors were operating for that small which నాకు అర్థం కాదు ఏం చేస్తుర్రా వీళ్ళందరూ కలిసి. నేను ఏదో చిన్నగా వచ్చింది మీరేమని ఇట్లా అండ్ దే సెడ్ యూ హ్యావ్ టు అడ్మిట్, నువ్వు అడ్మిట్ కావాలి అన్నాడు. ఒరే దీనికి అడ్మిట్ అవ్వడం ఏంటంటే దట్ బట్ దే హ్యావ్ ప్రామిస్డ్ యూ వన్ థింగ్ ఏంటంటే యూ అడ్మిట్
వీళ్ళు నెక్స్ట్ డే నీకు ఆపరేషన్ కానీ పంపించేస్తాం, ఏం ప్రాబ్లం లేదు. ఎస్టర్డే హ్యావ్ అడ్మిటెడ్, టుడే దే హ్యావ్ డిశ్చార్జ్ మీ. దట్ వాజ్ ఓన్లీ ద థింగ్. అదే మేడ్ దట్ ప్రామిస్. మీరు అట్లయితేనే ఎప్పుడు నవ్వు, లేకపోతే వద్దురా నాకు ఇదంతా అని అన్నా నేను. కాకపోతే ఏదో ఇక అన్రెస్ట్ ఉంటుంది కదా దానివల్ల. యాంటీబయాటిక్స్ ప్లస్ పెయిన్ ఇన్ఫ్లమేటరీ అవన్నీ ఇచ్చారా? బేసిక్ ఉంటాయి తెలుసు కదా, డోలో జింకోవిట్ జింక్ విటమిన్ డికి అవన్నీ సంబంధించిన కొన్ని ఇచ్చే ప్రిస్క్రిప్షన్. బట్ వాట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ దిస్ థింగ్ ఈస్ ఐ నెవర్ థాట్ నేను నాకు ఆ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో నేను పడుకున్న తర్వాత సమ్వేర్ నాకే అనిపించింది ఏంటంటే, మరి ఈ ఫేస్ ఏంద్రా ఆయన ఏదైనా హ్యాండిల్ చేస్తూ వీడ కూర్చోవడం ఏంద్రా ఇదంతా ఏం జరుగుతుంది లైఫ్లో అనిపించింది. బట్ యా వన్ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ టుడే ఆపరేషన్ థియేటర్ ఎట్లుంటుంది. ఆపరేషన్ థియేటర్కి పోయిన తర్వాత మన మీద ఒకవేళ ఏదైనా సర్జరీ జరిగినప్పుడు ఎట్లాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి, మనం భయపడదు. నేను ఏది ఎనస్థీషియా ప్రిక్కిచ్చేటప్పుడు అయితే మస్తు భయపడినా. మామూలు చూదులు ఇప్పించుకోవడం అంతా పెద్దగా అనిపించదు కదా మాకు బేసికలీ. కానీ ఎందుకంటే నేను ఇప్పించుకొని కూడా వచ్చిపోయింది, చాలా ఏజెస్ అయింది. అసలు నాకు ఏది ఆ సూదిస్తే ఎట్లుంటుందో అనేది కూడా మర్చిపోయాను నేను. బట్ టుడే యూనో ఐ హావ్ గాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ బ్యాక్. సో అది ఫ్రెండ్స్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఏంటండి, ఈరోజు ఆదిత్య భయ్య నన్ను పరామర్శించడానికి వచ్చిండు కానీ ఫ్రూట్స్ అయితే ఏం చేయలేదు. ఫ్రూట్స్ చేయలేదు, అలవాటు లేదు. ఏం పరామర్శిస్తుంది స్వీట్ లేవి ఫ్రూట్స్ ఏవి, వేర్ ఈస్ దట్ పరామర్శ అంటే లేదు మనం తాగుదాం అదే పరామర్శించారు. సో వీఆర్ మేకింగ్ ఫన్ మ్యాన్ టుడే, రెస్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. తాగుదామంటే ఏమనుకుంటారు, కూల్ డ్రింక్ అని చెప్పు మళ్ళీ, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి తెలుసులే అదే చెప్పాలి కూల్ డ్రింక్ అని. కూల్ డ్రింకే వాళ్ళకి తెలియదా, చిన్నపిల్లల దే అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ మోర్ క్లెవరర్ దెన్ us. లేకపోతే ఇంకా వేరే అనుకుంటే డేంజర్ మనకి. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ Aditya Bobba and Shashi signing off.